భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ కూర్చోబెట్టి, ప్రధానమంత్రి మోడీని కూడా కూర్చోబెట్టి చట్టాలు ఎట్లా తయారు చేయాలి అని అక్షర జ్ఞానం నేర్పే గురువు ఈశ్వరయ్య గారికి, అందులో ఆ క్లాసులో ముద్దబ్బాయి ఉన్నాడు ఒక ఆయన, ఒక్క అక్షరం కూడా ఈశ్వరయ్య గారు చెప్పినా వినడాట. ఆ ముద్దబ్బాయే రేవంత్ రెడ్డి. ఆ ముద్దబ్బాయిని ముందు వరుసలో కూర్చోబెట్టాల, మంచిగా వినవని క్లాస్. నవ్వాలా దయాకర్ గారు, నవ్వాలా నా మాట. నవ్వకుండా బిగుసుకొని ఉంటే ఎట్లా? మా ఉద్యమం ఎంత పెరిగితే రేవంత్ రెడ్డి దగ్గర నీ గౌరవం అంత పెరిగింది. ఈ సభలో ఒక విషయం చెప్పాలి మీకు. 775 మంది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సైనికులు కూర్చొని ఉన్నారు ఇందులో. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సమాజాన్ని మార్చడానికి ఒక 2 వ్యక్తులు బయలుదేరారు పీడిత వర్గాల కోసం. చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎలాంటి కల్లా కపటం లేకుండా పీడిత వర్గాలని, మరి ముఖ్యంగా ఇప్పుడు బాధిత వర్గంగా ఉన్న బీసీ సమాజానికి హక్కులు కావాలని బయలుదేరిన క్షణంలోనే నేను వాళ్ళని గుర్తుపట్టాను. మనకి తెలంగాణలో ఎప్పుడో పెరియార్ పుట్టాల్సి ఉండే, మనకి తెలంగాణలో జ్యోతిరావు ఫూలే ఎప్పుడో పుట్టాల్సి ఉండే, మన తెలంగాణలో ఒక అంబేద్కర్ ఎప్పుడో పుట్టాల్సి ఉండే. కానీ తెలంగాణలో ఒక 100 సంవత్సరాల నుంచి తప్పుల తడక ఉద్యమంలో మన శక్తి అంతా ధారపోసి బలైపోయినాం. కానీ ఇంత కాలం తర్వాత ఈ 2 వ్యక్తులు పుట్టారు కదా, చిరంజీవులు, ఈశ్వరయ్య గారు. వీళ్ళిద్దరికీ నేను లక్షల మంది సైన్యాన్ని ఇవ్వాలనుకున్నా. దశాబ్ద కాలంగా పనిచేస్తున్న సైన్యాన్ని వీళ్ళకి తోడు చేస్తే ఇవాళ బీసీల 42% కావచ్చు, రేపు ఎస్సీల 20% కావచ్చు, ఎస్టీలకి 10% కావచ్చు, పేద ముస్లింలు బీసీలకి 60% రిజర్వేషన్లు, మొత్తం 90% రిజర్వేషన్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాన్ని తెలంగాణలో నడపచ్చు అని ఈ సైన్యాన్ని వీళ్ళకి తోడు చేయాలి అని వాళ్ళిద్దరినీ కలిశాను. కార్యాచరణని, శక్తిని కలబోసుకొని ఏ రాజకీయ పార్టీ భిక్ష లేకుండా, ఎవరి మెరిసి దయ లేకుండా, స్వధర్మంతో, స్వశక్తితో, సొంత ఆలోచనతో ఈ ఉద్యమాన్ని ఆత్మగౌరవ వెన్నెముకతో నడిపించాలని ఈ సమావేశం, ధర్నాన్ని నిర్వహించాల్సి. ఈ కార్యక్రమం ఒక్కసారి అర్థం చేసుకోండి. ఉన్నపాట్ల ఉన్నట్టుగా ఒక్కొక్క కార్యకర్త 1000 మందితో సమానం. ఒక్కొక్క కార్యకర్త 10,000 మందికి ప్రతినిధిగా ఉన్నారు కదా. ఒక్క పిలుపు ఇక్కడి నుంచి ఇచ్చి హైదరాబాదుని దిగ్బంధం చేయమని ఒక్క పిలిపిస్తే రేవంత్ రెడ్డి దిగొస్తాడని కూడా నాకు తెలుసు. కానీ నేను ఆ కార్యక్రమానికి పిలిపించి నా కార్యకర్తల్ని, మన కార్యకర్తల్ని అప్పుడే ఆవేశంలోకి దూకించి నష్టపరచదలుచుకోవాలి. దీనికి వ్యూహం కావాలి, దీనికి ప్రణాళిక కావాలి, దీనికి చతురత కావాలి, దీనికి సుదీర్ఘకాలం 18 గంటలు రోజుకి పని చేయాలి మనం. నిన్న నేను పృథ్వీతోటి, విఠల్తో మాట్లాడిన. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, పృథ్వీ, విఠల్లు సమాజంలో ఎక్కడ కన్నీళ్ళు వస్తే, ఎక్కడ కష్టం వస్తే ఆడిపోయి వాళ్తారు. నేనేం చెప్పానంటే, కష్టాలే రాని, కన్నీళ్ళే రాని ఒక ఉద్యమం ఉంది, దానికి వస్తారా మీరిద్దరు అన్న. ఇక కష్టాలు కన్నీళ్లు రాని మనం రాజ్యాన్ని, అధికారాన్ని సంపాదించి తెలంగాణ గడ్డని పరిపాలించడానికి మీరు ఆ ఉద్యమంలోకి వస్తే
మన ప్రయాణం మొదలు పెడదామని తీసుకొచ్చాం. ఇక్కడ ఇద్దరు ఉపన్యాసకులు ఏం మాట్లాడారంటే, ఇదంతా అవసరం మనకి. 4 పార్టీల దిమ్మల్ని బద్దలు కొడదాం, 4 పార్టీలని ధ్వంసం చేద్దాం, రేపే గ్రామాలలో అని పిలుపులాగా మాట్లాడటం జరిగింది. కానీ నేనంటున్నా, 4 పార్టీల వ్యవస్థ వేల సంవత్సరాల బలమైన వ్యవస్థ వాళ్ళు. 4 పార్టీలని దిమ్మె గూలగొట్టి నీ పార్టీ జెండాని లేదా నీ ఉద్యమ జెండాని ఎగరేయాలంటే ఆ గ్రామంలో ఆ అగ్రవర్ణాలకి అభిముఖంగా నిలబడే నాయకుడిని మనం తయారు చేసినామా? చేయలే. ఎవరి మీదకి ఉసిగొలుపుదాం, ఎవరి మీదకి ఎగదోద్దాం? ఆ ఎగదోయడం వల్లనే 70 ఏళ్ల నుంచి ఒక పార్టీ మీదకి మనల్ని ఎగదోయబట్టే మన అయ్యలు, తాతలు, అన్నలు అందరూ చచ్చిపోయి ఇప్పుడు మిగిలినాం మనం. ఇది జరిగింది. పీపుల్స్ వార్ నుంచి బయటికి వచ్చి రాజ్యాంగం పట్టుకున్న మల్లోజుల ఇప్పటికీ క్షమాపణ చెప్పలే, నా వల్లనే వేలాది మంది చనిపోయారు అని. ఎందుకు క్షమాపణ చెప్పలే? నువ్వు మొన్న లొంగిపోయినవా? అసలు 35 ఏళ్ల క్రితమే లొంగిపోయి లోపలికి పోయి మొత్తం పీపుల్స్ వార్లో బీసీ ఎస్సీ ఎస్టీలు చంపించినవా? ఫడ్నవీస్ శర్మతో మల్లోజుల శర్మ కలిసిండు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, మన ఉద్యమంలో ఒక్క నెత్తురు చుక్క పడకుండా తెలంగాణలో బీసీలకి 42% చట్టాన్ని సాధించాలి మనం. ఇక చాలు, వచ్చింది, ఇక చనిపోయింది చాలు, బలైపోయింది చాలు. అంబేద్కర్ తన రాజ్యాంగం గురించి ఒక నెత్తురు చుక్క పడకుండా, ఒక హింస జరగకుండా భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవాన్ని సృష్టించేదే నా రాజ్యాంగం అని చెప్పాడు అంబేద్కర్. ఇక నెత్తురు పారద్దు తెలంగాణలో అయ్యా. మన అయ్యలు పారించిన నెత్తురు చాలుగా. అందరినీ చంపుకున్నాం మన అయ్యల్ని. ఆవేశంతో, నీతితో, న్యాయంతో. ఎక్కడ అన్యాయం జరిగితే తట్టుకోలేక అన్ని పార్టీల నినాదంలోకి పోయి అందరం చచ్చిపోయినాం. ఇక వద్దు, శాంతియుతంగా అంబేద్కర్ తాత్విక జ్ఞానంతో, ఫూలే ఆలోచనతో, కాన్షీరాం చతురతతో ఉద్యమాన్ని మొదలు పెడదాం, జ్ఞానంతో మొదలు పెడదాం. ఇక్కడ ఒక అతిపెద్ద కార్యక్రమం జరగబోతుంది, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తెలంగాణ గడ్డ మీద ఉన్న 2.5 కోట్ల మంది బీసీల యొక్క ఉద్వేగాన్ని, ఎమోషన్స్ని, వాళ్ళలో ఉన్న అత్యంత కసి ఏదైతే ఉందో 9th షెడ్యూల్ మీద వాళ్ళకి శాశ్వత చట్టం కావాలి అనే 2.5 కోట్ల మంది బీసీల ఉద్వేగాన్ని బీజేపీ పార్టీ మీదకి ఎగదోస్తే ఎట్లుంటుంది అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఎంత భయంకరమైన వ్యూహం, ఎంత భయంకరమైన వ్యూహం! నీవు 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేయకుండా, నీవు 9th షెడ్యూల్ కోసం పోరాటం చేయకుండా, నువ్వు 9th షెడ్యూల్ కోసం నీ చావో రేవో తెగబడి యుద్ధం చేయకుండా తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీలని ఎగదోస్తే బీజేపీ మీదకి, ఆ ఎగదోసే ఉచ్చులో మనం పడి ఢిల్లీ శీతాకాల సమావేశాలకి ఢిల్లీ పోయి ఆ చలిలో చికెన్ మటన్లు తిని చలికోట్లు కొనుక్కొని వస్తే మనమంతా. ఇది కాదు పద్ధతి, కార్యక్రమం ఇది కాదు. ప్రధానమంత్రి మోడీ మీద యుద్ధం చేయమని, ప్రధానమంత్రి మోడీ మీద రేవంత్ రెడ్డి యుద్ధం చేయాలని, రేవంత్ రెడ్డి మీద మనం యుద్ధం చేయాల. ఇది కార్యక్రమం, ఇది వ్యూహం, ఇది ప్రణాళిక, ఇది వ్యవహారం. మనోళ్ళిగా చలికాలం రాగానే ఢిల్లీ పోవటం, పార్లమెంటు ముందు ఏడా జంతర్ మంతర్ ముందు 2 రోజులు, ఆ ఎంపీలో ఈ ఎంపీలో హోటళ్ళల్లో బిర్యానీలు పెట్టేయటం, ఛార్జీలు ఇవ్వటం, ఫ్లైట్ టికెట్లు కొనియటం. శక్తి ఉన్నాడు ఫ్లైట్కి పోతాడు, లేకపోతే ట్రైన్కి పోతాడు, లేకపోతే ఆ తెలంగాణ ఎక్స్ప్రెస్లో బాత్రూంలో కాడ కూర్చుంటాడు పిచ్చి పెట్టినాడు మనోడు. అది కాదు, దీనికి శత్రువు ఎవరు? ఎనిమిని డిక్లేర్ చేయకపోవడమే బానిసత్వం. బానిసత్వానికి స్వధర్మం తెలియదు, బానిసకి కళ్ళు కనపడవు.
బానిసకి మనోనేత్రం తెలవదు. కాబట్టి మన బానిసలంతా శత్రువుని గుర్తుపట్టట్లే, శత్రువు ఎవడో చూడట్లే. ఒక పద్మశాలి బిడ్డ 2000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల నుంచి బట్ట నేసి నేసి నేసి, భూమి లేదు, తిండి లేదు, బట్ట నేసి అగ్రకులాలకి ఒప్పజెప్పే ఒక పద్మశాలీలకి ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత బట్ట పోయినాక ఆ పద్మశాలి బిడ్డ వృత్తి చేసుకునే వృత్తి సర్వనాశనం అయిపోయి కాలిపోయింది. పద్మశాలికి భూమి లేదు, పద్మశాలికి ఆస్తి లేదు, వృత్తి చక్రం కాలిపోయింది. చదువుకోవడానికి ఆ పద్మశాలి బిడ్డ, ఉద్యోగం చేయడానికి ఆ పద్మశాలి బిడ్డ, సర్పంచ్ కావడానికి ఆ పద్మశాలి బిడ్డ కట 2 సంవత్సరాలు 2000 సంవత్సరాలు పద్మశాలీల రక్తమాంసాలు తాగిన అగ్రకులాలు ఆ పద్మశాలి బిడ్డకి చదువుకునే హక్కు కూడా ఇయ్యరట. ఏమి దుర్మార్గం ఇది? ఇది దేశమా వల్లకాడా? ఇది దేశమా వల్లకాడా? తెలంగాణ గడ్డ మీద 12,500 గ్రామాలని బీసీ ఎస్సీ ఎస్టీలు తమ రక్త మాంసాలని ధారపోసి 12,000 గ్రామాలని కట్టినాం, రక్తాన్ని ధారపోసినాం, కోట్ల ఎకరాల భూమిని పండించి పంటలు పండించినాం, ఫ్యాక్టరీలలో పనిచేసినాం, రోడ్లు వేసినాం, సర్వ సంపదలు సృష్టించి మీకోసం మరణిస్తుంటే మా బిడ్డల్ని చదివించే హక్కు 42% ఇవ్వనప్పుడు వీడిని మనిషి అంటాడా ఎవడన్నా ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని? మానవ పుట్టుకంటారా? అమెరికాలో 200 సంవత్సరాల క్రితం తెల్లవాళ్ళు, అయ్యా మేము తప్పు చేసినాం అయ్యా, అయ్యా మేము తప్పు చేసినాం అయ్యా, ఇక నుంచి విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయంలో, సినిమా ఫీల్డ్లో, వ్యాపారంలో 40% రిజర్వేషన్లు, 40% వాటా నల్లవాళ్ళకి ఇస్తామని క్షమాపణ చెప్పారు అక్కడ తెల్లవాళ్ళు. వాడిని మొక్కాలనా, వాడికి దండం పెట్టాలనా? ఏది మనం ఎవరిని మొక్కుదాం? ఒక అగ్రకులం పేరు చెప్పండి, ఒక పేరు చెప్పండి అయ్యా. ఎవరిని మొక్కాల? మొక్కడానికి ఎవరైనా ఉన్నారా? హృదయ పరివర్తన మనది. మన మనస్తత్వం ఒక హ్యాబిట్యుయేట్ మైండ్తో ఒక అలవాటు పడ్డది ఇక్కడ అగ్రకుల మనస్తత్వం. ట్రాన్స్ఫామ్కి వీలు కానీ, పరివర్తనకి వీలు కానీ భయంకరమైనటువంటి క్రూర హింస, దోపిడీలతో కూడిన, వివక్షతతో కూడిన స్వాభావిక లక్షణాలతో 1000 సంవత్సరాలుగా ఒక్క భారతదేశంలోనే అగ్రకుల దోపిడీ సాగుతుంది. ప్రపంచమంతా మారుతుంది. ఎంత దుర్మార్గం! ఇంకా నా తల్లిని 9 నెలల నా బీసీ తల్లిని తీసుకుపోయి, ఏయ్ ఏమే రావేమే, చేలో నాటేయడానికి, పొలంలో నాటేయడానికి రావేమే, మీ దొరసాన్ని మేము ఎప్పుడైనా ఏమీ అన్నామా? ఒక్కసారైనా జరిగిందా? అప్పుడు ఎప్పుడూ జరగలే. ఎన్ని 1000 సంవత్సరాలు మీ దగ్గర శ్రమ. అట్లా ఒక గౌండ్లైన తాడి చెట్టు మీద ఒక గౌడ కార్యకర్తని నేను మొన్న ఇంటికి పిలిచి, ఆఫీస్కి పిలిచి, నాయన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉద్యమంలో పనిచేయి నాయన, నిన్ను చూస్తుంటే తెలివిగా కనపడుతున్నావు, మంచిగా కనపడుతున్నావు, నువ్వు పని చేయాలి హైదరాబాద్ వచ్చి అంటే తలకాయ ఉంచుకున్నాడు. 1 గంట సేపు తలకాయ ఉంచుకున్నాడు. ఇంత మంచివాడు ఇట్లా రెస్పాండ్ అవుతాడు ఏంటని అడిగితే, ఏం లేదు నాన్న, మా నాన్న తాడి చెట్టు మీద పడి 6 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు ఇరిగి మంచం మీద పడ్డాడు, పొద్దున లేస్తే రాత్రి దాకా ఆయనకు సేవ చేయాలి, నేను వచ్చి ఎట్లా ఉద్యమం చేయను అన్నాడు. వాడికి 42% రిజర్వేషన్లు ఇయ్యదట రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి. ఎన్ని కులాలను ఇట్లా, ఎన్ని కులాలు చచ్చిపోవాలా? ఆధునిక ఇండస్ట్రియలైజేషన్ వచ్చి కుల వృత్తులు ధ్వంసం అయిపోయాయి. భూమికి మాకు హక్కు లేకపోయాయి, పైసల మీద హక్కు లేకపోయాయి, భూమి లేదు, సంపద లేదు, ఇండస్ట్రీస్ వచ్చి వృత్తులు పోయినాయి. చదువుకుందామంటే, ఉద్యోగం చేద్దామంటే 42% రిజర్వేషన్ ఇయ్యడాట వీడు. ఏమిటిదంతా? అందుకనే ఇక్కడ ప్రశ్నకి ఎక్కడ సమాధానం ఉందంటే, నీవు బాగుపడే, నీ విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది అనుకున్నావు. తెలంగాణ వస్తే నా సమస్త కన్నీళ్లు పోతాయి అనుకున్నావు. కానీ పోలే. ఎందుకో తెలుసా? తెలంగాణ ఉద్యమానికి మన విముక్తికి ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రానికి మన విముక్తికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు రాజ్యాన్ని తెచ్చుకోవడానికి తెలంగాణని సాధించి రాజ్యానికి వచ్చారు. వచ్చిన రాజ్యంలో ఈరోజు మన వాటా ఎందుకు లేదు?
తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో సంపదలో మీకు మీ జనాభా ఎంతనో మీ జనాభాకి తగ్గట్టుగా మీకు వాటా ఇస్తామని తెలంగాణ ఉద్యమం ఎందుకు వాగ్దానం చేయలేదు అని అడుగుతున్నా. ఈ వాగ్దానం తెలవకుండా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావంటే నువ్వు బానిసవు కాదా? తెలంగాణలో ఎంత భూమి ఉందో అంత భూమిలో బీసీ ఎస్సీ ఎస్టీల జనాభాకి తగ్గట్టుగా భూమిని పంచుతామంటే మనకు వాగ్దానం ఉందా? లేదు. ఏ వాగ్దానం లేకపోయినా మాకు తెలంగాణ వస్తే చాలు అన్నావు, మాకు తెలంగాణ వస్తే చాలు అన్నావు. మరి నేను అంటున్నా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కేసీఆర్ని ఈ తెలంగాణ కోసం పోరాడా జానారెడ్డిని వాళ్ళిద్దరిని పిలిచి నేను తెలంగాణ ఇస్తా కానీ ఆ తెలంగాణ రాష్ట్రంలో వెలమారెడ్లు ఎప్పుడు నాయకత్వం వహించొద్దు అని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ చెప్పినట్టయితే వీళ్ళిద్దరు తెలంగాణకు ఒప్పుకునేటోళ్ళ? మరి నీకెందుకురా తెలంగాణ? మరి నీకు రాజ్యం లేకపోయినా తెలంగాణ కావాలా, వానికి రాజ్యం లేకపోతే తెలంగాణ వద్దు. ఎంత మోసం, ఎంత మోసం, ఎంత మోసం. కాన్షీరామ్ వచ్చి మీకు రాజ్యాన్ని ఉపజెపుతా అంటే, కాన్షీరామ్ వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యాన్ని ఉపజెపుతా అంటే అందులో కోదండరామిరెడ్డి ఎందుకు పాల్గొనలే? ఎందుకంటే రాజ్యం మనకొస్తుంది కాబట్టి. కాన్షీరామ్ వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం అంటే కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? రాజ్యం మనకొస్తుంది కాబట్టి. దేశపతి శ్రీనివాస్ ఎందుకు పాల్గొనలే? రాజ్యం మనకొస్తుంది కాబట్టి. మండల్ కమిషన్ ఉద్యమం నడిపిస్తే, మండల్ కమిషన్ ఉద్యమం వస్తే మన బ్రతుకులన్నీ మారతాయి. ఆ మండల్ కమిషన్ ఉద్యమంలో కిషన్ రెడ్డి ఎందుకు పాల్గొనలే? రేవంత్ రెడ్డి ఎందుకు పాల్గొనలే? కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? ఇప్పుడు కనిపిస్తున్న తెలంగాణ ఉద్యమకారులు ఎవడు ఎందుకు పాల్గొనలే? ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత మోసం. స్వధర్మం తెలవద్దు. పీపుల్స్ వారు మావోయిస్టు పార్టీ ఉన్నట జ్యోతిరావు ఫూలే పుస్తకం, అంబేద్కర్ పుస్తకం పట్టుకొని తిరిగిండట ఒక కార్యకర్త పీపుల్స్ వారిలో. వాడిని ఆ రోజు సస్పెండ్ చేసిండట. కులాలు తీయొద్దు, ఇక్కడ పీపుల్స్ వార్ పార్టీలో కులాలు తీయొద్దు అన్నాడు. ఒకవేళ ఆ రెండు పుస్తకాలు ఆ పీపుల్స్ వారిలో మావాడే చదువుకున్నట్టయితే ఆ పీపుల్స్ వారికి నిప్పు పెట్టి బయటకు వచ్చి జ్యోతిరావు ఫూలే అయ్యేటోడు. చూసారా? అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ధర్మం ఏంటి? మన స్వధర్మం ఏంటి? తెలంగాణ గడ్డ మీద మనం చేయాల్సిన పని ఏంటి? ఈరోజు కాన్షీరామ్ చనిపోయాడు. కాన్షీరామ్ నినాదం ఎత్తుకోవడానికి దేశంలో మనిషి లేడు. వెంటనే కాన్షీరామ్ నినాదాన్ని ఒక అందమైన, ఎంతో అందమైన, అమాయకంగా అందంగా కనిపించే, చూస్తేనే వాటేసుకొని ముద్దు పెట్టుకోవాలనుకునే రాహుల్ గాంధీ కాన్షీరామ్ నినాదం ఎత్తుకున్నాడు. ఆ నినాదం ఎత్తుకొని ఆ నినాదంతో బీజేపీని పొడిచి చంపాలని తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆ కాన్షీరామ్ కత్తిని ఎక్కడ వాడుతున్నాడు, ఎవరిని పొడుస్తున్నాడో ఇంతవరకు కనపడలేదు. కనపడకపోగా ఇప్పుడు ఆయనకి నచ్చినా మెచ్చినా, నచ్చకపోయినా నచ్చినా, నచ్చినా మెచ్చినా, నచ్చకపోయినా నచ్చినా 100కి 4% లేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని రెడ్ల చేతులు పెట్టాడు రాహుల్ గాంధీ. నువ్వెట్లా భారత రాజ్యాంగ కులగణన ఆధారంగా పరిపాలించే వ్యక్తి నువ్వు ఎట్లయితావు? ఏ విధంగా అవుతావు? కులగణన అంటే ఏంటో తెలుసా? కులగణన అంటే ఏంటో తెలుసా? కన్న తల్లి బిడ్డలు కోల్పోయిన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో తన బిడ్డలని కన్న తల్లి తన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని తన ఒడికి చేర్చుకోవడమే కులగణన. భారత రాజ్యాంగం అనే కన్న తల్లి విడిపోయిన 100 కోట్ల మంది ఎక్కడెక్కడున్నారో, ఎట్లా బతుకుతున్నారో, నా బిడ్డలు తిన్నరో లేదో, వాడికి ఇల్లుందో వాకిలుందో అని భారత రాజ్యాంగం అనే కన్న తల్లి తన బిడ్డల్ని వెతుక్కోవడమే కులగణన. ఆ కులగణన చేయటానికి ఒక్కడికి మనసు రాకపోయే, 42% జీవోలకి ఎన్ని నాటకాలు రేవంత్ రెడ్డి, ఎన్ని నాటకాలు ఈ రేవంత్ రెడ్డి.
గౌన్లోళ్ళు సభ్యత్వం ఇచ్చిరాట రేవంత్ రెడ్డికి, యాదవులు సభ్యత్వం ఇచ్చిరాట, మాదిగోళ్ళు సభ్యత్వం ఇచ్చిరాట. ఈ మాట మన కులాలలో పోయి అనండి, చెప్పు తీసుకొని కొడతారు మనల్ని, మాకు ఈ కులంలో సభ్యత్వం ఉంది ఆ కులంలో ఉందని. మరి ఆయన అంటే మాత్రం ఎవరు అడగట్లే.